హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వశిష్ఠ 360. ఈ వీడియోలో మనం ఇండియా నేపాల్ సరిహద్దు వివాదం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఇందులో చైనా పాత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాస్తవంగా ఇండియాకి నేపాల్కి మధ్యన సరిహద్దు వివాదం ఉంటే చైనా పాత్ర ఏంటి అని చెప్పి మనకి ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్గా ఈ చైనా పాత్రనే ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే నేపాల్ ఈరోజు భారతదేశంతో ఇంత యుద్ధం కాదు, కయ్యానికి కాలు దూతుంది, ఇంత హార్ష్గా ఉంది అని అంటే దానికి ముఖ్యంగా చైనా సపోర్ట్ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు చైనా సపోర్ట్ ఉంది, ఎందుకు చైనాకి భారతదేశానికి ఎప్పుడు వివాదం అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం ఇందులో తెలుసుకుందాము. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా తెలుసు. దీన్ని మనము జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఇంతకుముందు అనేవాళ్ళము. ఈ మధ్యకాలంలో మనము ఎన్డీఏ 2 గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయటం వల్ల మనకు ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే టెరిటోరియల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ ఏర్పడింది. అదేవిధంగా లడాక్ అనే ఒక యూనియన్ టెరిటరీ ఏర్పడింది. సో మనకి మ్యాప్లో చూపెట్టినప్పుడు, ఇండియా మ్యాప్ చూపెట్టినప్పుడు, ఫిజికల్ మ్యాప్, పొలిటికల్ మ్యాప్ చూపెట్టినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్ లాగా చూపెడుతుంది. కానీ వాస్తవానికి ఈ ప్రాంతం, ఈ రెడ్ లైన్కి పైన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. పాకిస్తాన్ దీన్ని దురాక్రమించింది, పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకుంది. అదేవిధంగా ఈ రెడ్ లైన్ నుండి ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆక్సై చైన్ ప్రాంతం అంటాం, దాన్ని చైనా ఆక్యుపై చేసింది. అందుకే దీన్ని పిఓకే అంటారు, దీన్ని సిఓకే అంటారు. పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, సిఓకే అంటే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు. అంటే ఈ రెడ్ లైన్ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మాత్రమే ఇప్పుడు భారతదేశంలో ఉంది. ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడానికి, ఈ ప్రాంతం కూడా ఎక్కడ మన చేతిలోంచి జారిపోతుందో అని చెప్పి మనము దీన్ని రక్షించుకోవడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే 370 ఆర్టికల్ని తీసుకొచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 భాగాలుగా చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అని చెప్పి మొత్తం 3 భాగాలుగా చేసింది. సో లడాక్ అనే ఈ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేటివ్ యూనియన్ టెరిటరీని చేయడం జరిగింది. సో ఇది ఒకటి అర్థమైన తర్వాత మనకి నేపాల్, మనకి పైన ఉత్తర భాగం లోపల మనకి నేపాల్ ఉంటుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్కి సరిహద్దు ప్రాంతమైనటువంటి ప్లేస్లో నేపాల్ ఉంటుంది. సిక్కింకి మధ్యలో నేపాల్ ఉంటుంది. సరే, ఇది నేపాల్. ఈ బ్లూ కలర్లో కనిపిస్తుందంతా కూడా ఇది నేపాల్. సో నేపాల్కి భారతదేశానికి మొదటి నుంచి కూడా, అంటే బుద్ధుడు పుట్టినప్పటి నుండి, అంటే ఒక 5000 సంవత్సరాల చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా భారతదేశానికి నేపాల్కి మధ్యన మంచి సంబంధాలు ఉన్నాయి. నేపాల్ భారతదేశంలో ఒకప్పుడు అంతర్భాగము. నేపాల్కి భారతదేశానికి పెద్ద డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. ఎందుకు అని అంటే నేపాల్లో, భారతదేశంలో హిందూ మతం అనేది ప్రధానమైన మతము. ముఖ్యంగా నేపాల్లో మొత్తం కంప్లీట్గా కూడా హిందూ మతం వల్లే ఉంటారు. తర్వాత కొంతమంది బౌద్ధులు కూడా ఉంటారు, ఎందుకంటే బుద్ధుడు పుట్టింది నేపాల్ ఆ ప్రాంతంలోనే కాబట్టి. అయితే ఈ నేపాల్లో ఎక్కువగా హిందూ గుళ్ళు కానీ, హిందూ దేవాలయాలు కానీ, శైవ క్షేత్రాలు కానీ ఉన్నాయి. కాబట్టి ఈ నేపాల్కి ఇండియాకి మధ్యన ఒక కల్చరల్ బ్యారియర్ అనేది, కల్చరల్ బ్రిడ్జ్ అనేది ఉంది. కాబట్టి నేపాల్ ఎప్పుడు కూడా భారతదేశానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు చైనా సపోర్ట్ చూసుకొని నేపాల్ ఇండియా మీదకి కాలు దువ్వుతున్నట్టు కొంచెం కనిపిస్తుంది. అది ఎందుకు కనిపిస్తుంది అనే విషయాన్ని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి సమస్య ఏంటి అని అంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పింక్ కలర్లో ఇక్కడ డాట్ పెట్టాను, ఈ సర్కిల్లో ఇక్కడ డాట్ పెట్టాను. ఇది ఒకటి ఉంది చూసారా, దీన్ని ఇట్లా బ్రిడ్జ్ టైప్లో ఇక్కడ ఉంది చూసారా, దీన్ని ఏమంటారంటే లీపు లేక్ కనుమ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో కూడా రాశాను, ఇక్కడ లీపు లేక్ కనుమ అంటారు. ఈ డాట్ అని రెడ్ కలర్ డాట్లో ఉన్న దీన్ని ఏమంటారంటే కాలాపాని అంటారు. కాలాపాని అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అండమాన్ నికోబార్లో కూడా కాలాపాని అనే ఒక జైలు ఉంటుంది. దీనికి సంబంధం లేదు. ఇది కాలాపాని అని ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ కాళీ అనే ఒక నది ప్రవహిస్తుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కాలాపాని అని చెప్పి, ఆ నది పరివాహక ప్రాంతాన్ని కాలాపాని అని అంటారు. సో ఇక్కడ కనుక మీకు ఈ విషయం అర్థమైతే ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే ఈ నేపాల్కి పైభాగం లోపల ఇక్కడ టిబెట్ ఉంటుంది. టిబెట్ చైనాలో అంతర్భాగం అని చెప్పి చైనా క్లెయిమ్ చేసుకుంటుంది, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా క్లెయిమ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పడం జరిగింది, కనుమ పాస్ అంటే ఏంటంటే 2 పర్వతాలకు మధ్యన ఉన్నటువంటి ఈ దారిని కనుమ అంటారు. 2 పర్వతాల మధ్యన ఉన్నటువంటి దారిని కనుమ అంటారు. అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీరు.
నేపాల్కు ఇటువైపున కంప్లీట్ ఈస్ట్ లోపల మనకు సిక్కిం అనేది ఉంటుంది. సిక్కిం ఒకప్పుడు నేపాల్లో భాగమే, కానీ 1816 లోపల ఆంగ్లో నేపాల్ యుద్ధం జరుగుతుంది. ఒకటి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆంగ్లో నేపాల్ యుద్ధం, రెండో ఆంగ్లో నేపాల్ యుద్ధం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఆ క్వశ్చన్ కూడా మీరు వేసుకోవాలని నన్ను కూడా అడగాలి. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు భారతదేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, కానీ నేపాల్ ఇంత చిన్న ప్రాంతము బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి ఎందుకు రాలేదని ఒకటి అడగాలి. సో ఈ నేపాల్ ప్రాంతాన్ని మదేశీలు, గోర్ఖాలు పరిపాలిస్తుండేవాళ్ళు, గూర్ఖా రాజులు పరిపాలిస్తుండేవాళ్ళు. ఈ ఆంగ్లో నేపాల్ యుద్ధం జరిగినప్పుడు ఈ సిక్కిం ప్రాంతాన్ని, డార్జిలింగ్ ప్రాంతాన్ని, షిలాంగ్ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాలని భారతదేశానికి ఇచ్చేసి ఈ నేపాల్ ప్రాంతాన్ని, నేపాల్ ఈ ప్రదేశాన్ని అంతా కూడా మేము స్వతంత్రంగా మేము పరిపాలించుకుంటామని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 1816లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నేపాల్కి మధ్యన జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా ఇక్కడ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాళీ, ఈ బ్లూ కలర్లో రాస్తున్నాం కదా, ఈ కాళీ రివర్కి ఇటువైపున ఉన్నదంతా కూడా ఇండియా, అండ్ ఈ కాళీ రివర్కి ఈస్ట్ వైపులో ఉన్నదంతా కూడా నేపాల్ అని చెప్పి ఒక అగ్రిమెంట్కి అయితే రావటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా అదేంటంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ బ్లూ కలర్ ఏరియా అంతా కూడా కాళీ రివర్ అని చెప్పి మనకు తెలుసు. సో ఈ కాళీ రివర్కి ఈస్ట్ వైపులో ఉన్నదంతా కూడా ఇండియా, వెస్ట్ వైపులో ఉన్నదంతా కూడా నేపాల్ అని చెప్పి తెలుసు. అంటే నేపాల్కి కంప్లీట్గా కూడా ఈ కాళీ రివర్ అనేది బార్డర్ అన్నట్టు. అయితే మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి, అదేంటంటే ఇండో సైనో వార్, భారతదేశానికి చైనాకి 1962లో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎందుకు జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది అనే విషయం కూడా చెప్తాను, శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. అయితే ఈ 1962లో యుద్ధం జరిగినప్పుడు భారతదేశానికి మిత్రదేశమైనటువంటి చైనా ఖచ్చితంగా చైనాకి సపోర్ట్ చేయకుండా భారతదేశానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు ఆ చైనాకి, ఇండియాకి సపోర్ట్ చేసే భాగంలో ఏం చేసింది అని అంటే, ఈ ప్రాంతం ఇక్కడ బ్లూ కలర్లో, ఈ పింక్ కలర్లో పెట్టిన చూసారా, ఇక్కడ కంప్లీట్గా కూడా రెడ్ అండ్ పింక్లో ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది చూసారా, ఈ ప్రాంతం నేపాల్లో అంతర్భాగమైనటువంటి లీపు లేక్, కలాపాని, లీపియాదురా అనే ఈ ప్రాంతాలను మన భారతదేశానికి మీరు ఇక్కడ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోండి, మిలిటరీ అవుట్ పోస్టులను పెట్టుకోండి. ఇది ఎంత ఎత్తులో ఉంటుందంటే 3600 మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి. అండ్ ఈ ప్రాంతం యొక్క విస్తీర్ణం ఎంత అంటే కంప్లీట్గా ఈ లీపు లేక్, కాలాపాని అండ్ లీపియాదురా ఈ ప్రాంతాల యొక్క విస్తీర్ణం ఎంత అంటే 66 చదరపు కిలోమీటర్లు, 66 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఈ ప్రాంతాన్ని భారతదేశానికి చైనా వాస్తవంగా ఇచ్చింది. ఎందుకనంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి ఒక ఫోర్స్ని మీరు ఏర్పాటు చేసుకొని చైనీస్ అగ్రెషన్ని మీరు ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి మీకు ఇక్కడ స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా ఈ భూమి పనికొస్తుంది, ఈ ల్యాండ్ పనికొస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పి నేపాల్ భారతదేశానికి మిత్రదేశంగా ఉండి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు మనం తీసుకున్నాం, బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో 370 ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత 2019లో భారతదేశం ఏం చేసింది అని అంటే, నవంబర్ 2వ తారీఖున ఇండియన్ పొలిటికల్ మ్యాప్, ఫిజికల్ మ్యాప్ని రిలీజ్ చేసింది అఫీషియల్గా. దాంట్లో ఏం చూపించింది అని అంటే, ఈ లీపు లేక్, కాలాపాని, లీపియాదురా అనే ఈ ప్రాంతాలను కూడా భారతదేశం మ్యాప్లోనే చూపించింది. అప్పుడు వాస్తవంగా దేశభక్తి ఉంటుంది కాబట్టి నేపాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఇది సామ్రాజ్యవాదము, భారతదేశం మా మీదకి దురాక్రమణకు వచ్చింది అని చెప్పి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. గత 6-7 నెలల నుంచి ఇది ఒక పెద్ద సమస్యగా రెండు దేశాల మధ్యన ఈ ఘర్షణ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది అని అంటే, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మళ్ళీ ఈ దార్చులా ప్రాంతం, ఉత్తరాఖండ్లోని దార్చులా, పితోగర్ జిల్లాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతం నుండే మనకు మానస్ సరోవర్, చైనాలో టిబెట్లో ఉన్నటువంటి మౌంట్ కైలాష్ పర్వతంలో దగ్గర ఉన్నటువంటి మానస్ సరోవర్, మంచులింగం ఏదైతే ఉంటుందో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్ర క్షేత్రము, హిందూ ప్రజలకు పవిత్ర క్షేత్రమైనటువంటి ఈ మౌంట్ కైలాస్ని చేరుకోవాలంటే ఇక్కడ నుండే చేరుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక మోటార్ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోటార్ రోడ్డుని భారతదేశం ఏర్పాటు చేసుకొని డెవలప్ చేసి ఈ మ్యాప్లో నవంబర్ 2వ తారీఖు నాడు ఈ ప్రాంతాన్ని కూడా తన మ్యాప్లో చూపెట్టడం నేపాల్ తీవ్రంగా ఆక్షేపించింది, వ్యతిరేకించింది. ఇప్పుడు అదే గొడవ నడుస్తుంది. అయితే
ఈ నేపాల్ మధ్యన ఈ భారతదేశం మధ్యన గొడవ ఉంటే చైనా మధ్యలో తలదూర్చుతుంది. చైనా ఎందుకు తలదూర్చుతుంది అనే విషయాన్ని మనం బాగా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. మనకి పాకిస్తాన్తో గొడవ ఎప్పుడూ ఉండదు, నేపాల్తో గొడవ ఎప్పుడూ ఉండదు, మనకి బంగ్లాదేశ్తో గొడవ ఎప్పుడూ ఉండదు. కానీ డైరెక్ట్గా యుద్ధం చేయకుండా ప్రాక్సీ వార్ అనేది చేస్తూ ఉంటుంది. అంటే భారతదేశాన్ని మీదకి డైరెక్ట్గా యుద్ధం చేస్తే చైనాకి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల దేశాలు, వీటితో మనకు చికాకు కలిగించే ఒక విషయం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఇక్కడ డోక్లం ప్లాట్యూ అన్నాను. అండ్ గత 2-3 సంవత్సరాలుగా మనకి డోక్లం ప్లాట్యూ వివాదం అయితే మనకు కనిపిస్తుంది న్యూస్లో. ఆ డోక్లం ప్లాట్యూ అనేది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి పీఠభూమి. భూటాన్కి సిక్కింకి, ఇదంతా సిక్కిం ప్రాంతము, భూటాన్కి సిక్కింకి మధ్యన ఉన్నటువంటి ఈ డోక్లం ప్లాట్యూ ని మనము దాన్ని ముందు నుంచి రక్షిస్తున్నాం. అంటే భూటాన్ రాజుకు భారతదేశానికి జరిగినటువంటి ఒక ఒప్పందంలో ఏంటంటే భారత సైనిక బలగాలను ఇక్కడ మోహరించుకోవచ్చు. భారత సైనిక బలగాలను ఇక్కడ మోహరించుకొని ఇక్కడ భూటాన్కి రక్షణ కల్పిస్తూనే ఇక్కడ చైనా నుండి వాళ్ళు తమని తాము రక్షించుకోవచ్చు. భారతదేశం సిక్కింని కానీ ఈ సిలిగురి కారిడార్ని కానీ ఇదంతా రక్షించుకోవచ్చు అని చెప్పి ఒక ఒప్పందంతో ఇద్దరు నడుస్తున్నారు. ఇప్పుడు ఆ డోక్లం ప్లాట్యూ మాదంటే మాది అని చెప్పి చైనా జగడాల మారిలాగా గొడవలు చేస్తుంటే దాని మీద ఆ వివాదం కూడా పరిష్కారం జరిగింది. ఎందుకు ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ ఎందుకని అయింది అని అంటే, ఇక్కడ బాగా గమనించండి, ఈ లీపు లేక్, కాలాపాని, లీపియాదురా ఈ ప్రాంతము చాలా స్ట్రాటజిక్ ప్రాంతం. ఎందుకనంటే ఇటు నేపాల్కి కావచ్చు, ఇటు భారతదేశానికి కావచ్చు, ఇటు చైనాకి కావచ్చు, 3 దేశాల మధ్యన ఇది ఒక ట్రై జంక్షన్ లాగా, ఒక సరిహద్దు ప్రాంతం లాగా ఉంది. కాబట్టి ఇక్కడ కనుక మనము ఈ పోలీస్ అవుట్ పోస్టులను, మిలిటరీ ట్రూప్స్ని, మిలిటరీ అవుట్ పోస్టులను మనం కనుక పెట్టుకున్నట్లయితే భవిష్యత్తులో మళ్ళీ చైనాతో యుద్ధం వచ్చినప్పుడు మనం చైనాతోని పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి మనకి ఈజీగా ఉంటుందని చెప్పి మనం ఇక్కడ అవుట్ పోస్టులను ఏర్పాటు చేసుకున్నాము. మరి చైనా ఎందుకు నేపాల్ని భారతదేశం మీదకి ఎగదోస్తుంది అని అంటే, ఇంత చిన్న దేశమైనటువంటి మిత్రదేశమైనటువంటి భారతదేశానికి మిత్రదేశమైనటువంటి నేపాల్ని ఎందుకు ఎగదోస్తుంది అని అంటే, ఈ మధ్యకాలంలో నేపాల్లో రాచరిక వ్యవస్థ రద్దయిపోయి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది. సో ఈ కమ్యూనిస్టులు సాధారణంగా ఏం చేస్తారు అని అంటే, నేపాల్లో కమ్యూనిస్టులు ఉంటారు, చైనాలో కమ్యూనిస్టులు ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కమ్యూనిస్ట్ రాజ్యానికే సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి భారతదేశం నుండి చైనా యొక్క సాంప్రదాయంగా ఉన్నటువంటి మిత్రత్వాన్ని దూరం చేసి చైనాని తనకు దగ్గరగా చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే, నేపాల్ని దగ్గర చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే చైనా ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంది. అయితే మనం న్యూస్లో చూసినప్పుడు ఈ కాళీ రివర్ని శారదా రివర్ అని భారతదేశంలో అంటారు, మహాకాళీ రివర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థం చేసుకునే అదేంటంటే, ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు భారతదేశంలో ఇదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అని మనకు తెలుసు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మొత్తం భారతదేశంలో అంతర్భాగంగా లేదు. ఎందుకనంటే 60% ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈ పీఓకే ఏదైతే ఉందో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, 1949లో పాక్ దురాక్రమణ వల్ల అదంతా వెళ్ళిపోయింది. ఈ ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతం ఏదైతే ఉందో, కాశ్మీర్లో మనం ఒరిజినల్ కాశ్మీర్ మ్యాప్లో చూపెడుతున్నటువంటి ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతం కూడా కంప్లీట్గా చైనా దురాక్రమించింది, అది కూడా వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఉన్న ప్రాంతం అంటే ఈ కంప్లీట్గా ఎక్కడ ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మాత్రమే భారతదేశం అదుపులో ఉంది. దీన్ని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి, ఇంకొకటి లడాక్ అని చెప్పి 2 ప్రాంతాలుగా విడదీసి టెరిటోరియల్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్గా చేయడం జరిగింది, యూనియన్ టెరిటరీస్గా చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగింది అని అంటే, ఇలాగే విడిచిపెడితే రేపు కొద్ది కొద్దిగా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటుకొని వాళ్ళు వస్తారు, ఈ ఇండియాకి చైనాకి మధ్యన ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాస్తవాధీనం దాటుకొని వీళ్ళు వస్తారు, అసలు కాశ్మీర్ అనేదే మన దేశంలో ఉండకుండా పోతుంది అని ఒక ముందు చూపుతో ఈ 370 ఆర్టికల్ని రద్దు చేసి రక్షణ వ్యవస్థని పటిష్టపరిచారు. అయితే ఇక్కడ మనం ఒక చరిత్రను అర్థం చేసుకోవాల్సింది, ఇదంతా జాగ్రఫీయే, బట్ చరిత్రని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేంటంటే 1885లో ఫస్ట్ ఇది 1885లో బ్రిటిష్ ఐసిఎస్ అధికారి జాన్సన్ లైన్ అనేది ఒకటి గీశాడు. ఆయన సర్వే చేసి ఇది జాన్సన్ లైన్ అని గీసి ఇది చైనాకి ఇండియాకి మధ్యన బార్డర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను గీస్తున్నటువంటి రెడ్ లైన్.
తర్వాత ఈ చైనాకి ఇండియాకి మధ్యన అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఇండియాకి మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఉంటే మళ్ళీ ఇది రెండవది 1893లో మెకార్థీ మెక్డొనాల్డ్ లైన్ని మళ్ళీ గీయడం జరిగింది. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి లైన్ని మెకార్థీ మెక్డొనాల్డ్ లైన్ అంటాము. సో అది గీసిన తర్వాత దాని ప్రకారం ఏంటి అని అంటే ఈ ఈస్ట్ పార్ట్లో ఉన్న ప్రాంతం అంతా కూడా చైనాది, వెస్ట్ పార్ట్లో ఉన్న ప్రాంతం అంతా కూడా ఇండియాది అని చెప్పి చేయడం జరిగింది. అయితే చైనా ముందు నుంచి కూడా ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఈ ఆక్సాయ్ చైన్ ప్రాంతము అంతా కూడా మా భూమిలో అంతర్భాగమే, మా దేశంలో అంతర్భాగమే అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. అయితే ఇదే గొడవ 1914లో షిమ్లా అగ్రిమెంట్ ద్వారా మళ్ళీ ఒక ఒప్పందానికి అయితే రావడం జరిగింది. అది ఏంటనంటే కంప్లీట్గా ఈ ఆక్సాయ్ చైన్ ప్రాంతము, ఈ ప్రాంతం, ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఇండియాలో అంతర్భాగమే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అయితే చైనా దీన్ని ఒప్పుకోలేదు. రెండు దేశాల మధ్యన ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. బట్ చైనా మాత్రం దీంట్లో అసంతృప్తి వ్యక్తం పరిచింది. 1952 నుండి స్వతంత్రం వచ్చింది. అప్పటికే చైనాకి 1949-50 ప్రాంతంలో స్వతంత్రం వచ్చి తనకు మిలిటరీ శక్తి కూడా ఉంది. కాబట్టి చైనీస్ అగ్రెషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే మళ్ళీ చైనా దురాక్రమణ ఇటువైపు నుంచి స్టార్ట్ అయింది. సో చైనీస్ దురాక్రమణ అనేది స్టార్ట్ అయిన తర్వాత 1954లో అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యుద్ధాలు వద్దు, మనము సామరస్యపూర్వకంగా శాంతియుతంగా దీన్ని పరిష్కరించుకుందామని చెప్తే జవహర్లాల్ నెహ్రూకి అప్పుడు చైనా అధ్యక్షుడైనటువంటి చౌ ఇన్ లాయిక్ మధ్యన జరిగినటువంటి ఒప్పందమే పంచశీల ఒప్పందం. ఈ పంచశీల ఒప్పందంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చైనా కానీ ఇండియా కానీ యుద్ధం ద్వారా కాకుండా సామరస్యపూర్వకంగా శాంతిపూర్వకంగా సమస్యలని పరిష్కరించుకోవాలి. ఒకరి దేశంలో ఇంకొకరు అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దు, తల జోక్యం చేసుకోవద్దు అనేది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత 1962లో మనకి మావో జెడాంగ్ ఏం చేశాడు అని అంటే ఒకసారి భారతదేశానికి మన శక్తి ఏందో చూపిద్దాము, మన యుక్తి ఏందో చూపిద్దాము అని చెప్పాడు. ఎందుకనంటే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఫార్వర్డ్ పాలసీ అని చెప్పి తీసుకొని ఈ ఫార్వర్డ్ పాలసీ ద్వారా ఆక్సాయ్ చైన్ ప్రాంతంలో భారతదేశ సైనికులను మోహరించడం జరిగింది. భారతదేశ సైనికులను మోహరిస్తుంటే వాళ్ళకు ఒకసారి చైనా యొక్క మిలిటరీ శక్తి ఏంటో చూపిద్దాం ఒకసారి అని చెప్పి అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అధినేత మావో జెడాంగ్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత మావో జెడాంగ్ యుద్ధానికి పురిగొల్పుతాడు. యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోండి, ఇదంతా కూడా నేపాల్ ప్రాంతం. ఇక్కడ రెడ్ కలర్లో ఇదంతా కూడా నేపాల్ ప్రాంతం. ఇప్పుడు ఉన్నది అంతా కూడా ఈ కంటెన్షియస్ ప్రాంతం అంతా కూడా రెడ్ కలర్లో డాట్ చేస్తున్నాం చూసారా, ఈ కంటెన్షియస్ ప్రాంతం అంతా కూడా లీపు లేక్, కాలాపాని, లీప్యాదురా ప్రాంతం అన్నట్టు. అప్పుడు ఈ నేపాల్ ఏం చేసింది అని అంటే భారతదేశానికి మిత్రదేశం కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు మీరు చైనా మీద యుద్ధానికి ఒకవేళ మీరు చేస్తే ఇక్కడ మీరు ఆ పోలీస్ అవుట్ పోస్ట్, మిలిటరీ అవుట్ పోస్ట్ మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఈ కాళీ నదికి ఈస్ట్ సైడ్లో ఈ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎందుకు ఇప్పుడు మనకు ఒక విషయం అయితే అర్థమైంది క్లియర్గా. అదేంటనంటే నేపాల్కి వాస్తవంగా ఈ లీపు లేక్ అండ్ కాలాపాని అండ్ లీప్యాదురా అనే ఈ ప్రాంతాలు మొత్తం కూడా 66 చదరపు కిలోమీటర్ల ఉన్నటువంటి విస్తరణ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నేపాల్ది అని చెప్పి మనకు ఒక విషయం అర్థమైంది. కాకపోతే భారతదేశం దాని మీద ఎందుకు అంత పట్టుబడుతుంది అని అంటే మనల్ని కార్నర్ చేయడానికి, ఈ దక్షిణాసియాలో మనల్ని రారాజుగా లేకుంటే పెద్దన్నగా ఎదగకుండా చేయడానికే మనకి ఈ చైనా ఏం చేస్తుందని అంటే ఇండియాని కార్నర్ చేసే ఒక వ్యూహాన్ని పన్నింది. దాని పేరే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక యుద్ధ నీతి అనుకోవచ్చు, వ్యాపార వాణిజ్య నీతి అనుకోవచ్చు, లేదా ఇదొక వ్యూహాత్మకమైనటువంటి భారతదేశాన్ని ఎదగకుండా చేసే ఒక ఎత్తుగడాన్ని కూడా అనుకోవచ్చు. తను ఎదుగుతూనే ఇతర దేశాలతోని మంచి సక్రమంగా మిత్రత్వంగా ఉంటూనే భారతదేశం యొక్క ఎదుగుదలను అడ్డుకోవాలి, భారతదేశాన్ని ఎదగకుండా చేయాలనే ఒక ఎత్తుగడ మాత్రం మనం అర్థమవుతుంది. ఇక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా మియన్మార్ దేశం. ఈ మియన్మార్లో సిట్వే అనే ప్రాంతంలో ఇక్కడ ఒక పోర్ట్ కట్టింది, సీ పోర్ట్ కట్టింది సిట్వే అనే ప్రాంతంలో. ఇది బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ దేశంలో కూడా చిట్టగాంగ్లో ఒక పోర్ట్ కట్టింది. ఇది శ్రీలంకలో కూడా హ్యాంబన్ టోటాలో ఒక పోర్ట్ కట్టింది. ఇక్కడ మాల్దీవ్స్లో కూడా మాలేలో ఒక పోర్ట్ కట్టింది. అదేవిధంగా ఇది పాకిస్తాన్తో మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ చైనాతోనే మనకు పెద్ద ప్రాబ్లం. పాకిస్తాన్లో కూడా గ్వడార్ అనే ప్లేస్లో పోర్ట్ కట్టింది. సో ఇక్కడ చూడండి మనకు భారతదేశాన్ని మొత్తం కూడా రౌండప్ చేసింది, కంప్లీట్గా రౌండప్ చేసింది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, ముత్యాల దండలాగా రౌండప్ చేసింది. సో ఇక్కడ నుండి ఇప్పుడు ఇది భారతదేశంలో అంతర్భాగం కదా, ఇక్కడ కనబడుతున్న ప్లేస్ అంతా కూడా భారతదేశంలో అంతర్భాగంగానే మనం చదువుకున్నప్పుడు కానీ మన మ్యాప్స్లో కానీ మనం చూపించుకుంటాం. బట్ ఇది అంతా భారతదేశంలో అంతర్భాగంగా ఉందా? లేదు. ఈ గిల్జిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో కూడా
చైనా పాకిస్తాన్ రెండు కూడా రోడ్లు వేసి ఇక్కడ వాళ్ళు సిపెక్ చైనా అండ్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి సిపెక్ అని చెప్పి ఒక ఎకనామిక్ కారిడార్ని $50 బిలియన్ నిర్మించుకోవడం జరుగుతుంది. అండ్ ఇది భారతదేశానికి పాకిస్తాన్ ద్వారా చెక్కు పెట్టించే ఒక ఎత్తుగడగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు మరి చైనాకు భారతదేశంకి పడదు అని అంటే, ఇక్కడ టిబెట్ అనే ఒక చిన్న టెరిటోరియల్ ప్లేస్ ఉంటుంది. ఆ టిబెట్ అనేది స్వతంత్ర రాజ్యంగా మేము ఉంటామని చెప్పి ఆందోళనలు వ్యక్తపరిచి దానికి నాయకత్వం వహించినటువంటి దలైలామా, బుద్ధిస్ట్ గురువు దలైలామా అప్పుడు చేస్తే 1961లో చేస్తే, నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో చైనా ప్రభుత్వం అతన్ని చంపుతానని బెదిరిస్తే అతను పారిపోయి వచ్చి భారతదేశంలో శరణార్థునిగా ఇక్కడ ఆశ్రయం పొందడం జరిగింది. మాకు శత్రువైన వాడికి మీరు ఆశ్రయం కల్పిస్తారా భారతదేశం వాళ్ళు అని చెప్పి అప్పుడు ఒక కుట్ర పెట్టుకొని, ఆ కుట్ర ద్వారా భారతదేశం మీదకి 1962లో ఇండియా మీదకి చైనా యుద్ధం అయితే చేయడం జరిగింది. ఈ రకంగా భారతదేశాన్ని ఇక్కడ నేపాల్లో కావచ్చు, ఇక్కడ భూటాన్లో ఉన్నటువంటి డోక్లం ప్యాట్రీలో కావచ్చు, ఇక్కడ ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో కావచ్చు, అండ్ ఇక్కడ ఈ ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి తీసుకున్నటువంటి కాశ్మీర్ ఆక్యుపైడ్ రీజన్లో కావచ్చు, ఈ గిల్జిట్ బాల్టిస్తాన్ రీజన్లో కావచ్చు, పాకిస్తాన్ దగ్గర కట్టినటువంటి గొడార్ పోర్టు, మాలే పోర్టు, హంబన్టోటా పోర్టు, చిటగాంగ్ పోర్టు, సిట్వే పోర్టు దగ్గర కావచ్చు, భారతదేశంతో ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా రెడీగా ఉండి భారతదేశాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండడానికి వ్యూహాత్మకంగా ఇది చేస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే భారతదేశాన్ని అంత చిన్నగా అంచనా వేయడానికి వీల్లేదు. భారతదేశం 1947లో ఉన్నట్టు ఇప్పుడు లేదు. భారతదేశానికి ప్రపంచంలోనే 4th స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఉంది. భారతదేశం కూడా ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్కి వ్యూహాన్ని దెబ్బ కొట్టడానికి ఐరన్ కర్టెన్ అనే వ్యూహాన్ని ధీటుగా డెవలప్ చేసింది, చాలా ధీటుగా డెవలప్ చేసింది. ఈ ఐరన్ కర్టెన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక రివ్యూ ఇవ్వండి. ఐరన్ కర్టెన్ గురించి కూడా చెప్తాను. థ్యాంక్ యూ. బాయ్.